చూడండి ఫ్రెండ్స్, ఈరోజు దీన్ని ఏమంటారో మీరు చెప్పండి. మా సైడ్ అయితే సీమ వంకాయ అంటారు. ఈ కర్రీ చేసుకుందామండి ఈరోజు మన ఛానల్లో. ఇలా తాట తీసుకోవాలి, సన్నగా ఉప్పులు పోసుకొని పులుసు పెట్టుకుందామండి, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మామిడికాయ లాగా మొట్టలాగుంది. ఇది తీసుకొని చిన్న చిన్న ఉప్పులు పోసుకోవాలండి. ఇట్లా తాట తీసుకున్నాను, అంత గమ్ముంది, బంక నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, మొట్టలాగుంది అంత. మా సన్న నవ్వుతున్నాడు. ఉప్పులు పోసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, వంకాయ తర్వాత కర్రీ వేస్తాము. చూడండి, ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. తర్వాత పోపు గింజలు అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్, వేగిన తర్వాత మసాలా వేసుకున్నామండి. చూడండి, ఇందులో నేను కొబ్బరి, తెల్లవాయలు, అల్లం కొట్టు పెట్టుకున్నానండి. ఇది వేసుకున్నాను. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామండి. పసుపు, టమాటాస్ బాగా మగ్గనించుకోవాలి. మగ్గిన తర్వాత కారం పొడి వేసుకొని ఇంకా ఈ కడుక్కొని పెట్టుకున్నా చూడండి, ఇది వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా అంతే. లాస్ట్లో కొద్దిగా చింతపండు పులుసు, ధనియాల పొడి, కొంచెం పప్పుల పొడి వేసుకోవాలండి, వేరుశనగల పప్పు పొడి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మగ్గింది. కర్రీకి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. కారం పొడి, చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది. అన్నీ వేసుకొని ఒకసారి కలబెట్టుకొని కొంచెం దీంట్లో నీరు ఉంటుంది కాబట్టి కొద్దిగా లైట్గా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకా లాస్ట్లో కొద్దిగా పప్పుల పొడి, చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా వావ్.
చపాతీలకైతే సూపర్ కర్రీ అండి. రైస్లోకైనా బాగుంటుంది. వాటర్ ఉన్నాయి కాబట్టి ఉడికిపోతుంది. వాటర్ ఏం పోయలేదు నేను ఇంకా. లైట్గా వాటర్ పోసుకున్నామండి. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ, ఇంకా ఉడికిందండి. ఇంక ఇప్పుడు లాస్ట్లో పప్పుల పొడి వేసుకున్నామండి. శనక్కాయ పప్పులు, మళ్ళీ మామూలు పప్పులు అనుకున్నాం. వేయించి మిక్సీ పట్టుకున్నానండి. అంతే అండి, అయిపోయింది కర్రీ. టేస్టీ సీమ వంకాయ కర్రీ. మీ ఊరు సైడ్ ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్. ఆ కాయని మా ఇక్కడైతే సీమ వంకాయ అంటారండి. ఓకే, బాయ్.